మన జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న కష్టం రాగానే లేదా మనం అనుకున్నది జరగకపోగానే మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి తెలుసా? అందరూ బాగున్నారు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. నిజం చెప్పండి, ఈ ప్రశ్న మీ మనసులో ఎన్నిసార్లు మెదిలింది? ఆఫీసులో ప్రమోషన్ రాకపోయినా, ఇంట్లో గొడవలైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెంటనే మనం ఒక బాధితుడి ముసుగు వేసుకుంటాం. నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నా తలరాతి ఇంతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. కానీ ఇక్కడ అసలు సమస్య ఆ కష్టం కాదు. ఆ కష్టాన్ని మీరు చూస్తున్న విధానం, మీ చుట్టూ ఉన్న లోకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి మీ లోపల ఉన్న ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒక చిన్న సమస్య రాగానే చేతులెత్తేయడం, భయంతో వణిగిపోవడం, ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడతారని చెప్పేసి ఎదురు చూడటం, ఇదే ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద మానసిక వ్యాధి. ఈ బలహీనతే మిమ్మల్ని మీ అసలు స్వరూపాన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతుంది. మీరు ఒక సింహం అని మర్చిపోయి గొర్రె పిల్లల్లా వణిగిపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. ఈ విక్టిమ్ మెంటాలిటీ మనలోకి ఎలా వస్తుంది? ఎందుకంటే మనం ఎప్పుడు సుఖాలని కోరుకుంటాం, గాలివాటంలా సాగిపోయే జీవితాన్ని ఇష్టపడతాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నిలకడగా ఉన్న నీరు మురికిగా మారుతుంది, ప్రవహించే నది మాత్రం స్వేచ్ఛగా ఉంటుంది. మీరు పడుతున్న ఈ బాధ కారణం మీలోని అహంకారం, అలాగే మీలోని బద్ధకం. మనకు నచ్చినట్లే జరగాలనే అహం ఉన్నప్పుడు దానికి భిన్నంగా ఏ చిన్నది జరిగినా తట్టుకోలేం. అలాగే ఏదైనా సాధించాలంటే కష్టపడాలి, కానీ ఆ కష్టాన్ని భరించడానికి మన మనస్సు సిద్ధంగా ఉండదు. అందుకే ఏదైనా అడ్డంకి రాగానే దాన్ని ఎదుర్కోవడానికి బదులు సాకులు వెతుకుతాం. నా దగ్గర డబ్బు లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, పరిస్థితులు బాలేవు. ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకోవడానికి చెప్పుకునే అబద్ధాలు. స్వామి వివేకానంద గారు ఒక మాట అనేవారు, బలమే జీవనం, బలహీనతే మరణం అని. మీరు ఎప్పుడైతే సమస్యను చూసి భయపడతారో అప్పుడే మీరు మానసికంగా చనిపోతున్నారని అర్థం. మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనల్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. ఆ భయమే మనల్ని ఒక చోట కట్టేసి మన సామర్థ్యాన్ని మనం నమ్మకుండా చేస్తుంది. ఈ లోకం మిమ్మల్ని ఉన్నత స్థితిలోనే ఉంచాలని చూస్తుంది, కానీ మీ ఆత్మ మాత్రం ఎదగాలని తప్పిస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈ మానసిక ఒత్తిడి. మరి దీని నుండి బయటపడటం ఎలా? దీనికి పరిష్కారం పారిపోవడంలో లేదు, నిలబడి ఎదుర్కోవడంలో ఉంది. ఒక శిల్పిని ఊహించుకోండి. ఒక మామూలు రాయి అద్భుతమైన శిల్పంగా మారాలంటే ఆ శిల్పి పెట్టే ఎన్నో దెబ్బలను భరించాలి. ఆ దెబ్బలు తగిలేటప్పుడు ఆ రాయి నాకెందుకు ఈ నొప్పి అని ఏడిస్తే అది ఎప్పటికీ ఒక మొండి బండరాయిలాగా మిగిలిపోతుంది. కానీ ఆ దెబ్బలను భరిస్తే అది గుడిలో దైవంగా మారుతుంది. మీ జీవితంలో వస్తున్న కష్టాలను కూడా ఇలాంటివే. అవి మిమ్మల్ని నాశనం చేయడానికి రావట్లేదు, మీలోని అనవసరమైన మాలిన్యాన్ని, అంటే ఆ బద్ధకాన్ని, భయాన్ని, అహంకారాన్ని చెక్కి పారేయడానికి వస్తున్నాయి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకండి, అది మీకు ప్రకృతి ఇస్తున్న ఒక గొప్ప అవకాశం అని గుర్తించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈ సమస్య నాకు ఏం నేర్పించడానికి వచ్చింది, నేను ఇంకా ఏ విషయంలో మెరుగుపడాలి. ఎప్పుడైతే మీరు సమస్య వైపు కాకుండా దాని ద్వారా వచ్చే మార్పు వైపు చూస్తారో అప్పుడు మీకు భయం పోతుంది. వివేకానంద గారు చెప్పినట్లు, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఇక్కడ గమ్యం అంటే కేవలం ఏదో ఉద్యోగం సంపాదించడం కాదు, మీలోని భయాన్ని జయించి మీకు మీరే యజమానిగా మారటం. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ ప్రపంచం దానంతటదే మారిపోతుంది. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలు పెట్టండి. రేపు కాదు, ఇప్పుడే. మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని గురించి ఇతరులకు ఫిర్యాదు చేయటం ఆపేయండి. మీ బాధ్యతను మీరు తెలుసుకోండి. ప్రతిరోజు కొంత సమయం మౌనంగా కూర్చోండి, మీ మనసులో ఏం జరుగుతుందో గమనించండి. మీ బలహీనతలను ఒప్పుకోండి, కానీ వాటిని చూసి కుంగిపోకండి. మీరు పడిపోయిన ప్రతిసారి అంతకంటే ఎక్కువ బలంతో పైకి లేవాలి. గుర్తుంచుకోండి, సముద్రంలో అలలు లేకపోతే అందంగా ఉండదు, అదేవిధంగా జీవితంలో పోరాటం లేకపోతే ఈ జీవితానికి అసలు అర్థమే ఉండదు. మీరు చేసే ప్రతి పనిలో క్లారిటీ ఉండాలి. స్వార్థం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడటం కోసం పని చేయండి. ఎప్పుడైతే మీ మనసు ఉదాత్తమైన ఆలోచనలతో నిండిపోతుందో అప్పుడు చిన్న చిన్న కష్టాలు మీకు తృణప్రాయంగా అనిపిస్తాయి. అంటే అసలు అవి సమస్యలుగా అనిపించవు. నేను చేయగలను, నాలో అనంతమైన శక్తి ఉంది అనే భావన మీ నరాల్లో నింపుకోండి. చూడండి, మీరు కేవలం రక్తమాంసాలతో కూడిన శరీరం కాదు, మీరు ఒక అజేయమైన శక్తి. ఈ లోకాన్ని జయించడమే కాదు, మిమ్మల్ని మీరు జయించడం నేర్చుకోండి. నేటి నుంచే, ఈ నిమిషం నుంచే బాధితుల్లా ఏడవటం ఆపేసి ఒక పోరాట యోధుల్లా ముందడుగు వేయండి. శిల్పంలా చెక్కబట్టడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రేపు ప్రపంచం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే ఒక అద్భుతం మీరు కాబోతున్నారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.